వరద ప్రభావంతో నెల్లూరులోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా ప్రధానంగా గూడూరు, సూర్యాపేట నియోజకవర్గాల్లో వర్షం అలాగే కోరు గాలులు ఏ రీతిన మనకు కనిపిస్తున్నాయి మనం చూస్తున్నాం. ప్రస్తుతం వెంకటాచలం నుంచి గూడూరు మధ్యలో రైల్లో మనం ప్రయాణిస్తూ ఇక్కడ తుఫాను బీభత్సాన్ని మనం పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం చిన్న ఈ భారీ వర్షాల మూలంగా చిన్న కుంటలు కూడా నిండుతున్నాయి. ఇప్పటికే సూలూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో 7 మండలాల్లో మొత్తం 120 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు. ఎప్పుడైనా తుఫాను విరుచుకుపడి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది. అందుకే మొత్తం 9,450 మందిని 150 కేంద్రాలకు, సురక్షిత కేంద్రాలకు తరలించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ అలాగే కలెక్టర్ ముత్యాలరాజు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సహాయ పునరావాస కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ప్రస్తుతం మనకి ప్రస్తుతం ఈ హోరుగాలులు, ఈ చలి తీవ్రత అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది ఇంకా ఈ వర్షాలు, ఈ వరద ఉధృతి మనకి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్, నెల్లూరు.